ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ మా బృందం అందరి తరఫున ఇవాళ ముఖ్య అతిథులైనటువంటి శ్రీ ఆదిత్య ప్రముఖ దర్శకులు అలాగే ప్రముఖ గాయనిమణి ఉషా, శ్రీమతి ఉషా తరఫున కూడా మీ అందరికీ స్వాగతం, శుభ స్వాగతం, నమస్కారాలు. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. ఈ సంచిక వచ్చే సంచిక అయిన తర్వాత సగటు మార్కులు చూసి ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ఇందులో ప్రథమ విజేతకు 10,000, ద్వితీయ విజేతకు 5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుకరిస్తున్నారు FTV అధినేత శ్రీ ఉదయ్ గారు. వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. వేటూరు సుందరరామూర్తి గారి రచన, కీరవాణి గారి స్వర సంయోజనం, సీతారామయ్య గారి మనోరాల సినిమా నుంచి ఒక అందమైన ద్విగళ గీతం. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్డోన సంపింగా. ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై, జతులాడ. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా. అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా. కలిసొచ్చేటి కాలాల కౌగిళ్లలో కలలొచ్చాయిలే, కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కథ చెప్పాయిలే. అనుకోని రాగమే అనురాగ దీపమై, వలపన్న గానమే ఒక వాయులీనమై. మది పాడే పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపింగా. కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా. అరవిచ్చేటి ఆభేరి రాగాలకి స్వరమిచ్చావులే, ఇరు తీరాల గోదారి గంగమ్మకే అలరిచ్చావులే. అలయింటి పాటలే ఇలా పూల తోటలై, పసి మొక్కరేకులే పరువాల చూపులై. విరబూసే పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. సందేళ లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపింగా. ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై, ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై.
ఎదురాడ పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ్ళ లాగేసి సల్లంగా దాని సన్నాయి జల్లున సంపెంగా. పిల్లలందరూ కూడా శీర్షిక ఏదైతే ఏంటి మంచి పాటలు ఎంపిక చేసుకుని వాళ్ళు పాడడమే కాకపోతే గమ్మత్తుగా ఉండాలి కాబట్టి అమ్మాయిలందరూ అబ్బాయిల పాటలు పాడుతున్నారు, అబ్బాయిలందరూ అమ్మాయిల పాటలు పాడుతున్నారు. ముందుగా అఖిలను ఆహ్వానిద్దాము మన చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. అఖిల ఎంపిక చేసుకున్న పాట వా ఎప్పుడో ఒకటి ఫేస్ చేస్తావు లైఫ్లో నువ్వు కూడా తప్పకుండా. రచన పింగళ నాగేంద్రరావు గారు, సంగీత పెండ్యాల నాగేశ్వరరావు గారు, గానం ఘంటసాల మాస్టారు. శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి అలిగితివా సఖీ ప్రియ అలక మానవ. సత్యభామ లాగానే ఉన్నావు. అలిగితివా సఖీ ప్రియా కలత మానవా, అలిగితివా సఖీ ప్రియా కలత మానవా, ప్రియమారగని దాసుని ఏల జాలవా, అలిగితివా సఖీ ప్రియా కలత మానవా. నీవే నాకు ప్రాణమని నీ ఆనతి మీరనని, నీవే నాకు ప్రాణమని నీ ఆనతి మీరనని, సత్యాపతి నా బిరుదని నింద ఎరుగవా, అలిగితివా సఖీ ప్రియ కలత మానవా. ప్రియురాలివే సరస నుండి విరహమిటుల విధింతువా, ఆ ఆ ప్రియురాలివే సరస నుండి విరహమిటుల విధింతువా, భరింపగ నా తరమా కనికరించవా, నను భవదీయ దాసుని మనంబుననయ్యపు కింకభూని తాచిన అది నాకు మన్ననయ, చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచునేననియదా, అల్కమానవు గదాయికనైన అరాళ కుంతలా, అరాళ కుంతలా, ఆ ఆ. అఖిల, ఇది అసలు ఒక మేల్ సాంగ్ లాగా లేదు. నీ అంటే ఒక ఫీమేల్ సింగర్ పాడారు, అది నువ్వు పాడుతున్నట్టుగా ఉంది. చాలా అద్భుతంగా పాడావు, వెరీ నైస్. అండ్ అసలు వెరీ గమకాలు ఏంటి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. నేను కూడా ఎప్పుడు ఐ ఆల్వేస్ యూస్ టు సింగ్, నాకు అంటే మేల్ సాంగ్స్ అవి చాలా బాగుంటాయి. కొన్ని కొన్ని సాంగ్స్ పాడినవి బాగుంటాయి. సో నేను కూడా అప్పుడప్పుడు శివశంకరి, తర్వాత ఇలా ఓ చెలి అన్న ప్రియ సఖియా, ఇలాంటివన్నీ కాలేజ్ డేస్లో వాటిలో ఐ యూస్ టు సింగ్ లైక్ కాంపిటీషన్స్ వస్తే అలాంటి సాంగ్స్ పాడేదాన్ని. సో ఇట్స్ నైస్ కాన్సెప్ట్ దట్
నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఏనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా. సో ఇట్స్ నైస్ టు హియర్ దిస్ కాన్సెప్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ అండ్ ఆల్ ది బెస్ట్. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. అఖిల, ఈ ఎపిసోడ్ బిగినింగ్లో ఈ రౌండ్ ఎంత సర్ప్రైజింగ్గా ఉందో, నువ్వు పాడటం ఇంకా పెద్ద సర్ప్రైజ్. చాలా గంభీరమైన పాట, అందులోని ఒక మేల్ మెలోడీ కాకుండా నువ్వు చాలా టఫ్ ఒక భావంతో కూడిన పాట తీసుకుని ముఖ్యంగా చివరిలో పద్యం కూడా అంత అద్భుతంగా పాడావు. నాకు పాటతో పాటు పద్యం నువ్వు పాడటం చాలా బాగా నచ్చింది. నిజంగా చాలా బాగుంది. మంచి స్టార్ట్ ఇచ్చావు ఎపిసోడ్. ఎప్పుడు స్ట్రైట్గా పాట ప్రారంభించే ముందు నువ్వు తొందరపడకుండా కాసేపు శృతి తీసుకోవడం మంచిది. స్టార్ట్ చేయగానే 1 2 3 1 2 3 1 అలిగితివా అని వచ్చేస్తుంది కదా, సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. సో బెటర్ లిసన్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్. ప్రియమారగా ప్రియమారగా, దట్ స్లైట్లీ ఫ్లాట్. ప్రియమారగా నీదాసుని ఓకే, నీదాసుని అలాగే చెప్తారు పెంజాల నాస్టర్ గారు. ఇక్కడ ఉన్నారు మా అక్కయ్య గారు జమునారాయణ గారు, నమస్కారం. ఆయనకు వాయిస్లో వైబ్రేటో ఉంటుందన్నమాట. నేర్పిస్తున్నప్పుడు హార్మోనియం వాయిస్ చాలా బాగా వాయిస్తారు హార్మోనియం. ప్రియమాసుని బాబు, అది నోట్స్ మాత్రం చూడు, నా వైబ్రేటో వద్దు అనేవారు ఆయన. ఎంత అందంగా అరటిపండు ఒలిచినట్టు పాట నేర్పిస్తారు పెండ్యాల నాగేశ్వరరావు గారు. అందులో పద్యాలకు పెట్టింది పేరు ఆయన. చాలా అద్భుతంగా చేస్తారు. మీరు చూస్తే ఇంకా చాలా గోముగా పాడుంటారు. లేని తగవు నటిల్తువా ననతరనతువా, చాలా గోముగా ఉంటుందన్నమాట. అది ఏంటంటే కారణం దీనికి ఒక వాయిస్లో వినేసి బాగా రిజిస్టర్ అయిపోయిన తర్వాత నువ్వు ఎంత పాడినా కూడా మనకు అదే గుర్తుకు వస్తుంటుంది అనమాట. బట్ దట్ సార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అక్కడ నువ్వు ట్రై చేయొచ్చు. లేని తగవు బతిమాలుతున్నాడు అనమాట కృష్ణుడు. ఆ సీన్ చూసావా? కృష్ణుడు అంటే ఎలా ఉంటాడో అర్థమైంది కదా నీకు. అసలు కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. మా కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారే కృష్ణుడు. యూ సాంగ్ ఇట్ సో వెరీ నైస్. ఇట్స్ ఎ ట్రిక్కీ సాంగ్, అంత సులభమైంది ఏం కాదు. కిక్ స్టార్టింగ్ అంటాం కదా, అంత అందమైనటువంటి పాటతోటి నువ్వు స్టార్ట్ చేసావమ్మా పాటని. ఇవాళ ఈ సంచికని శతధ సహస్రద కృతజ్ఞులం. గాడ్ బ్లెస్. తెలుగు సాంస్కృతిక అభిమానులు, తొలినాళ్లలో అమెరికా తరలి వచ్చిన వారు శ్రీమతి సూర్యకుమారి గారు, మహాబలిరాజు గారు ఇక్కడ ఉన్నారు. నమస్కారం అండి, స్వాగతం. ప్రియా, అందరికీ నమస్కారం. ప్రియా ఎంపిక చేసుకున్న పాట రచన గణేష్ పాత్ర, సంగీతం ఇళయరాజా, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత. నిర్ణయం సినిమా నుంచి ఓ పాపలు పాపలు. ఒక్కసారి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం చూడు. ఓ పాపలు పాపలు ఐ లవ్ యూ, ఆ చూపులు ఉప్పులు ఐ లవ్ యూ, నీ టాపులు షేపులు ఐ లవ్ యూ, ఏ రేపులు మాపులు ఐ లవ్ యూ. ఏమి చదువో ఏమి బ్రతుకో, చీకటైతే వాడు కలలే. ఓ పాపలు పాపలు ఐ లవ్ యూ, ఆ చూపులు ఉప్పులు ఐ లవ్ యూ, నీ టాపులు షేపులు ఐ లవ్ యూ, ఏ రేపులు మాపులు ఐ లవ్ యూ. పగలు రాత్రులు సరదా జాతరలు జరిపే వయసు అమ్మడు, చదువైపోగానే పదపిళ్ళంటారు మొగుడు పురుడు పెర్రడు. ప్రిపరేషన్ లేని ఎగ్జాములోన పాసో ఫెయిలో తెలుసా, అనుమానం లేని అనుభవం ఉండాలి అప్పుడే కాదే హైలసా. ఆ క్లాసులు పాసులు వాట్సాప్ యూ, ఓ పొక్కిరి చొక్కిరి ఐ లవ్ యూ. అందం ఆనందం అందం మన బంధం, అంతో ఇంతో సంతోషం తథ్యం. పాపలు పాపలు ఐ లవ్ యూ, ఆ చూపులు ఉప్పులు ఐ లవ్
చొక్కిరి ఓ పొక్కిరి హా ఏమయ్యో రోమియో ఐ హేట్ యు ఓయ్ ఆ ఫోజులు ఫేసులు ఐ హేట్ యు ఏయ్ కమ్ ఆన్ ఆ పాటలు నీ పాటలు ఐ హేట్ యు నీ గంతులు రంకెలు ఐ హేట్ యు ఏమి తిమ్మిరో ఏమి పొగరో తోక నరికి చేతి నెడతా ఏమయ్యో రోమియో ఐ హేట్ యు ఓ పాపలు పాపలు ఐ లవ్ యు నీ గంతులు రంకెలు ఐ హేట్ యు హా నీ టాపులు షేపులు ఐ లవ్ యు. ధన్యవాదాలు. అసలు బాలు గారు అంటే ఎక్స్ప్రెషన్కి కింగ్ ఆయన. లైక్ ఏ పాట అన్నా ఎక్స్ప్రెషన్ ఇట్స్ వెరీ హార్డ్. ఇంకొక సింగర్ అది పాడడం చాలా కష్టం. నువ్వు అసలు మేల్ సింగర్లానే ఫీల్ అయిపోయి కంప్లీట్గా అలానే పాడేస్తున్నావు. దట్ వాస్ వెరీ నైస్ బట్ వెరీ ఎంజాయబుల్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మామూలుగా నాకు సినిమాల్లోకి వచ్చాక తెలుసు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇస్తే సింగర్కి ఎలా ఇస్తారని, తత్కారం ఎలా ఇస్తారని నాకు ఇండస్ట్రీకి వచ్చాక ఐడియా ఉండింది. ఆ తర్వాత వెనక్కి వెళ్ళి చూసుకుంటే బాలు గారు పాడిన ఏ పాట ఆ తత్కారం లాగా ఉండదు. తర్వాత దాని మీద ఆయన యాడ్ చేసిన లైఫ్, ఆ ఇంప్రూవైజేషన్ విపరీతంగా డామినేట్ చేస్తుంది. ఆ ఎక్స్ప్రెషనే హీరోలకి హీరోయిజంని తెస్తుంది, పాటకు అందాన్ని తెస్తుంది, లైఫ్ తెస్తుంది. ఆయన ఎక్కడెక్కడ ఆయన టచ్లు ఉన్నాయో అభిమానులుగా మాకు అందరికి బాగా తెలుసు కాబట్టి అవన్నీ నువ్వు ట్రై చేసావు. అందుకని డెఫినెట్గా చాలా మంచి పెర్ఫార్మెన్స్. ది మూడ్ వాజ్, ది యాటిట్యూడ్ వాజ్ ఫెంటాస్టిక్. అది నిజంగా ఒక అబ్బాయి అమ్మాయిని అల్లరి చేస్తున్నట్టే ఉంది పాటలో. ఐ కుడ్ సీ ఇట్ అనమాట. పోరా అన్నట్టుగా ఇలా ఉందన్నమాట. ఏంటి నేను పాడలేన చూడు అన్నట్టు పాడేసావు. దట్ షుడ్ బి ది స్పిరిట్ యాక్చువల్లీ. విత్ ఆల్ ది ఎఫెక్ట్స్ అక్కడక్కడ ది ట్యూనింగ్ షుడ్ బి పక్కా. అది మిస్ కాకూడదు మనం ఎక్కడైనా సరే. చరణం ఎలా పాడుతున్నావు ఫస్ట్? పగలు రాత్రులు సదా సరదా జాతరలు జరిపే వయసు అమ్మడు. ఇంత పర్ఫెక్ట్గా ఉండాలి నువ్వు పాడినప్పుడు. దారే దానా తారా తరరీ రారి రారి రారా దరే రే దానా. అక్కడున్నాడు ఇళయరాజా. మాధుర్యం లేకుండా చేయడు అతని పాట. ఎక్కడున్నా కూడా చాలా తక్కువ పాటలు రాశారు గణేష్ పాత్ర గారు. ఈ సినిమాలో 2 పాటలు, ఇంకో పాట కూడా ఇందులోనే అనుకుంటా, గురు ప్రేమ కోసమును జీవితం, అది కూడా ఆయన. ఐ మిస్ హిమ్ ఎ లాట్ బికాస్ ప్రతి సోమవారం పాడుతా తీగ కాగానే ఫస్ట్ కాల్ టు మీ యూస్ టు బి ఫ్రమ్ గణేష్ పాత్ర. ఏంటి ఇవాళ కొత్తది బాగుంది, చాలా బాగుంది, అమ్మాయి ఎవరు ఎంత బాగా పాడిందయ్యా, చాలా బాగా పాడింది, ఆ పాటకి అర్థం ఎంత బాగా చెప్పారో, వచ్చేవారు ఏం చేస్తారో మరి, వారం రోజులు ఆగాలా అనేవాడు అనమాట ఆ పుణ్యాత్ముడు. సడన్లీ హీ లెఫ్ట్ అస్. సచ్ ఎ వండర్ఫుల్ రైటర్. చాలా అద్భుతమైనటువంటి రచయిత. చాలా గొప్ప గొప్ప సినిమాలకు రాశాడు. బాలచంద్ర గారికి రెగ్యులర్గా రాసినవాడు తెలుగులో. ఎంత మంచి కవి, మంచి మిత్రుడు. హీస్ నో మోర్. ఆయన గుర్తొచ్చాడు నాకు ఈ సినిమా, ఈ పాట వింటుంటే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us a beautiful song. థ్యాంక్ యూ. అభిజిత్, అందరికీ నమస్కారం. అభిజిత్ ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్ గారు, సంగీతం కీరవాణి గారు, గానం అనురాధ శ్రీరామ్. సీత ఈ సినిమా నుంచి ఒక్క మగాడు. ఎందుకు నువ్వే నవ్వేస్తున్నావు? ఎందుకు నవ్వుతున్నావు చెప్పాలి నువ్వు. మీరు అట్లా మాట్లాడుతున్నారని. నేను మాట్లాడడానికి ముందరే నవ్వావు కదా, ఎందుకమ్మా, ఎందుకు నవ్వావు? తెలీదు. ఒక మగాడు ఒక్క మగాడు అని పాట పాడటం గురించి నీకే నవ్వు వచ్చేసింది అన్నమాట. ఎంత చక్కగా ఉందో నువ్వు నవ్వుతుంటే. ఏ బాబోయ్ ముద్దొస్తున్నావు. వీడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను, సో సాడ్. పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. ఇస్ ఇట్? ఏడతానున్నాడు వాడు, ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషల్? ఊహలో అందగాడు.
మార్చొద్దు. సుగుణాభిరాముడు సమరాన భీముడు ఎవరో ఎవరో అత్తగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు చెప్పిందే చేసేవాడు చేసేదే చెప్పేవాడు ఎవరో ఎవరో అత్తగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు తుంబై బప్ప తుంబై బా తుంబై బప్ప తుంబై బా బై బై బప్ప బై బై బప్ప బై బై బప్ప బై బై జీన్స్ ప్యాంటు కట్టిన గళ్ళ లొంగి చుట్టిన నీటుగాడు జానపదుల పాటైనా జాజు బీటు రూటైనా ఆటగాడు మగువలకే మరుడు మధునుడికే గురుడు మాటలు తను అనడు చేతలకిక ఘనుడు ముక్కు మీద కోపం వాడు ముక్కు సూటిగా వెళ్ళేవాడు ముక్కుతాడు నాకే వేస్తాడు అతల వితల సుతల సత్యభూతల భువనాలన్నీ ప్రణమిల్లు పురుషుడు ఒక్క మగాడు ఒక్క మగాడు కొమ్ములు తిరిగిన కండలు కలిగిన కలలో మెదిలే మునగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు తురు 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 తురు. దాదా దిన్నా 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 దాదా దా దిన్నా దాదా దిన్నా 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 దాదా దా దిన్నా దాదా దిన్నా దిన్నా తరికిట 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 దిన్నా ఆకు చాటు పిందైనా ఆకాశంలో చుక్కైనా వేటగాడు లక్ష మంది అడ్డున్నా లక్ష్యమంటూ ఏదైనా పోటుగాడు మగసిరి గలరేడు మనసున్న పసివాడు శతమద గజ బలుడు అతనికి ఎదురెవడు పాత సినిమా హీరోలాగా సాహసాలు చేసేవాడు సాక్షాత్తు నాకై పుట్టాడు శాంత కరుణ రౌద్ర వీర అద్భుత శృంగారాది రసదేవదేవుడు ఒక్క మగాడు ఒక్క మగాడు సుగుణాభిరాముడు సమరాన భీముడు ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఆంధ్రుల తనయుడు అని తరసాధ్యుడు నా కథ నడిపే నాయకుడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒక్క ఒక్క మగాడు విజయ్ నువ్వు పాడుతుంటే ఎంత డిఫరెంట్గా ఉందో ఈ పాట. అండ్ పైగా లాస్ట్లో ఒక్క మగాడు అది కూడా అంటున్నాను.
ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ. చంద్రబోసు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నా సినిమాలకు రాసిన పాటల కంటే నాకు ఈ పాట చాలా ఇష్టం. నువ్వు సెలెక్ట్ చేసుకోగానే కొంచెం కంగారు పడ్డా నేను. నాకు భయంకరమైన ఇష్టమైన సాంగ్ ఇది. కీరవాణి గారికి చాలాసార్లు చెప్పేవాడిని. దీని కంపోజిషను, ఆ లిరిక్స్కి ఈ ట్యూన్ చేయటం, అందులో చౌదరి సిమ్రాన్ పైన చేసిన పిక్చరైజేషన్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరిన పాట ఇది. అంత ఇష్టమైన పాట. నీ వాయిస్లో ఈ రౌండ్ వల్ల బిగినింగ్ అస్సలు నాకు ఎక్కలేదు, కానీ చివరికి వచ్చేసరికి మాత్రం చాలా ఫ్యాన్ అయిపోయేటట్టు చేసావు. లాస్ట్లో మాత్రం బాగా నచ్చింది నాకు. గుడ్ లక్. థ్యాంక్ యూ. మధునుడు ఎవరు గురు? మదనుడికి మధునుడు అని పాడినావుబ్బా. నెల్లూరు కదా మందే? అవునా సార్? మధునుడు అని పాడాల్సింది పోయి మధునుడు అంటే ఎట్టా? ఇప్పుడు ఎవరన్నా మగాళ్ళతో కూడా ఈ పాట తీయించొచ్చేమో అని అంత బాగా పాడావు పాట. థ్యాంక్ యూ. అబ్బా బలి పాడినావులే నువ్వు. మొత్తానికి అద్దర నూకినావు అబ్బా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏదైనా సినిమా తీస్తున్నారా మీరు? యాక్చువల్లీ మన మధ్యలోనే ఉన్నారు సార్, అంగూరి చిట్టన్ రాజు గారు అని. హ్యూస్టన్ నాకు సంబంధించినంత వరకు హ్యూస్టన్ అంటే చిట్టన్ రాజు గారు ఒకళ్ళే ఈ ఊరు వచ్చే వరకు. హ్యూస్టన్ రామ్ చరువు గారు ఇక్కడ ఉంటారని ఇవాళే తెలిసింది. ఆయన యాక్చువల్లీ ఎల్ఏ అనుకునేవాడిని. చిట్టన్ రాజు గారి ద్వారా. ఆయన రామ్ చెరువు, ఈయన హ్యూస్టన్ సముద్రం. ఆయన మంచి కథలు రాశారు సార్. అవును. పడమటి సంధ్యారాగం లాగా ఆ కథల్ని మంచి సినిమా తీయాలని అమెరికా అక్కమ్మ కథలు, అమెరికా అక్కమ్మ కథలు, అమెరికా 116 ఈ మధ్య ప్రింట్ చేశారు. ఎన్ని పనులు చేస్తున్నాడు ఆయన. ఒకటి కాదు, తెలుగు కథకి ఇక్కడ కూర్చొని పట్టం కట్టి బాగా రాసేవాళ్ళకి అవార్డులు ఇస్తూ ఆయన ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎన్ని బుక్స్ ప్రింట్ చేసి ఇటీవల తన చదువు కాకినాడ మెడికల్ కాలేజ్ కోసం హెల్ప్ ఎంత హీ సాట్ సో మచ్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ సో మెనీ పీపుల్. అండ్ అవన్నీ మళ్ళీ పునరుద్ధరణ చేసేటువంటి పనులు తలమునకలైపోయి ఎప్పుడు ఏదో తెలుగుకు సంబంధించింది ఆయన. అది లేకుండా ఉంటే ఆయన బతకలేడు అనుకుంటాను అసలు. ఆయన ఊపిరి, ఆయన తిండి తిప్ప, మరొకటి కప్ప, ఏదైనా సరే తెలుగే. ఆ తెలుగు కోసం ఎంత తాపత్రయపడతాడో. యు ఆర్ వెరీ స్పెషల్, ఐ టెల్ యూ. యూ హ్యావ్ బీన్ వెరీ వెరీ కైండ్, వెరీ స్పెషల్, వెరీ కైండ్. భావన, అందరికీ నమస్కారం. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట ఆరుద్ర రచన, సంగీతం కోదండపాండి గారు, గానం బాలసుబ్రహ్మణ్యం. ఆరే మహాబలుడు సినిమా నుంచి ఏమే ఒప్పుల కుప్ప. ఏమే ఒప్పుల కుప్ప, నిన్ను ప్రేమిస్తే అది తప్ప, అల్లరించే జవరాల నీ అందం దాచద వేళ రావేళ, నీ అందం దాచద వేళ రావేళ. ఏమే ఒప్పుల కుప్ప, నిన్ను ప్రేమిస్తే అది తప్ప, అల్లరించే జవరాల నీ అందం దాచద వేళ రావేళ, నీ అందం దాచద వేళ రావేళ. అలరించే జవరాల నీ అందం దాచద వేళ రావేళ, నీ అందం దాచద వేళ రావేళ.
అలరించే జవరాలా నీ అందం దాచిన వేళ రావేలా నీ అందం దాచిన వేళ రావేలా. ధన్యవాదాలు. హాయ్ భావన, హాయ్ మ్యామ్. వెరీ నైస్ సింగింగ్. నాకు మంచిగా అనిపించేది ఏంటంటే నీ వాయిస్లో ఎక్స్ప్రెషన్ చాలా పలుకుతుంది. అండ్ వెన్ ఎవర్ యూ సింగ్ అంటే నోట్ కరెక్ట్గా హిట్ చేస్తావు, దట్ ఈస్ వెరీ నైస్. అండ్ ఏ పాటకైనా కూడా ఎక్స్ప్రెషన్ ఫస్ట్ థింగ్ యూ క్యాచ్ ఐ థింక్ ఫ్రమ్ ద సాంగ్ ఇస్ ఎక్స్ప్రెషన్. అండ్ బికాస్ ఆఫ్ వాయిస్, యువర్ వాయిస్ సో నైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సర్ప్రైజింగ్లీ నువ్వు పాడుతుంటే నాకు కృష్ణ గారి పాట పాడుతున్నావు అనే అర్థమైంది. అలాగే అంటే అంత బాగా నువ్వు ప్రాక్టీస్ చేసావు, అది చాలా గొప్ప విషయం. లిరిక్స్లోనే పుంకాలు ఇలాంటివి కొంచెం నీకు కష్టం, అవి కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలంతే. లిరిక్ అన్నారు కాబట్టి నీ వయ్యారాల తీయదనాలు చవి చూపవి అది ఎక్స్ప్రెషన్తో అది చా ఏదో అయిపోతుంది. ది ఫస్ట్ నేపు మనసార మనువాడు తానే నే రేపు మనసార మనువాడు తానే. It's a little hesitant. You understand that? What I mean? మనువాడు తానే నే నేను అంటే అది కూడా అంటుంది అమ్మాయి. మనువాడు తానే స్టే అంతే. I was singing assistant when I was recording this song to my mentor, my guru, my God, my father, whatever it is, Sri Kodandapani. Without him I would not have been here. Such a wonderful composer. ఇక్కడ మా అమ్మ జమునారాణి గారు ఎన్ని మంచి పాటలు పాడారో ఆయన దగ్గర, కోదండపాణి గారి దగ్గర. వెరీ టిపికల్ ఇలాంటి సింగర్స్ మనకు దొరకడం ఇప్పుడు చాలా అరుదైపోయిందండి. ఒక గాత్రం వినంగానే అడ్రస్, ఒక పువ్వు వాసన చూడంగానే చేయిలో పెట్టుకుంటే అది ఏం పువ్వు అని చెప్పగలిగినట్టుగా జమునారాణి గారు పాడితే ఆ ముక్కు మీద కోపం అంటే జమునారాణి గారు పాడిన పాటే, ఇక క్వశ్చన్ లేదు. అలాగే మా గురువు గారి దగ్గర పాడిన నాగమల్లి కోనలోన ఎంత ముద్దుగా పాడుంటారు ఆ పాటలన్నీ. థ్యాంక్స్ అమ్మా, మా మనవిని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం. సుప్రజ దామ్మ. అందరికీ నమస్కారం. కందికొండ రాసిన పాట, సంగీతం చక్రి, గానం చక్రి కౌసల్య. దేశముదురు సినిమా నుంచి నిన్నే నిన్నే. मैंने कैसी रुपया हाय कैसा गोल गोल हाय है गोल गोल स्वयं पोक मासो पेटार मैंने कैसी रुपया हाय कैसा गोल गोल हाय है गोल गोल. वाये 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 राये राये
హో హో యో యో నిన్నే రాయే ఎందుకిచ్చిన ఏదాంతం చెయ్యమాకే రాద్దాంతం బ్రహ్మకైనా రెమ్మ తెగులే ఏమిటి పోయే కాలం ఎందుకింత గ్రహచారం చూసుకోని అవతారం ఎక్కడైనా ఉండదమ్మా ఇంతకన్నా అపచారం ఇనవే ఒస ఇనవే యహ ఇనవే ఎదకనవే నిన్నే 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 హే నిన్నే 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 హే దిల్ సే ఇష్క్ కియా తుమ్సే వాయే 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 రాయే 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 ఇనవా 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 ఎందే నీ గొడవ నీతోనే జీనా మరనా సమझा नहीं है क्या ధన్యవాదాలు. సుప్రజ వేరే పాటలు పాడుతున్నప్పుడు అంతా చిన్నపిల్ల పాడుతుంది, ఎంత క్యూట్గా స్వీట్గా ఉంది నీ వాయిస్ అనుకుంటూ ఉంటాను. ఇటువంటి సాంగ్ ఏదైనా వచ్చిందంటే అంతే, ఫుల్ పవర్ ప్యాక్డ్. మంచిగా నోర్ ఓపెన్ చేసి బాగా పాడావు, వెరీ నైస్. చాలా టఫ్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు కానీ చాలా బాగా పెర్ఫామ్ చేసావు. ఎక్సలెంట్. దిస్ గర్ల్ బిగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు శృతి హెల్టర్ స్కెల్టర్గా ఉండేది. నౌ షీ సో పర్ఫెక్ట్ ఇన్ పిచ్చింగ్ యాక్చువల్లీ. అండ్ తను చాలా పీలగా చిన్న పాపాయిలాగా పాడేది. ఇప్పుడు ఈ పాట మగాడు పాడినట్టే, మగాడి కంటే ఇంకా ఎక్కువగా పాడేసావు ఎనర్జీలో. రాయే రాయనప్పుడు అంత చిరాకు కూడా భలే చూపించావు దాంట్లో. రాయే రాయే ఏ కోపంతో చెయ్యి కూడా చూపించేసి చచ్చాడే అవతల వాడు రాకుండా ఉంటే. ఇంకా ఇప్పుడు నువ్వు అంటే సారీ నువ్వు ఉంటే ఆడపిల్లని కదా పిలిచింది, రాయే అంటే ఆడపిల్ల రావాలి. ఇప్పుడు అది మర్చిపోయాం, మొగాడి పాట ఆడపాట అని కూడా మర్చిపోయేంతగా అంత బాగా పాడావు పాట. ఇట్ వాజ్ సో పర్ఫెక్ట్. ది యాటిట్యూడ్ వాజ్ గుడ్, ది మూడ్ వాజ్ గుడ్ అండ్ ప్రెజెంటేషన్ వాజ్ గుడ్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మాధవ్. అందరికీ నమస్కారం. మాధవ్ ఎంపిక చేసుకున్న పాట సినారే గారి రచన, సంగీతం రమేష్ నాయుడు గారు, గానం ఎల్లారీశ్వరి, అమ్మ మాట సినిమా నుంచి. మా ఇద్దరు మొదనష్టపు సిన్నోడు. మాయదారి సిన్నాడు మనసే లాగేసిండు నా మనసే లాగేసిండు. లగ్గం ఎప్పుడు రమావా అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగేదట్టాగా అందాక ఏగేదట్టాగా, ఆగేదట్టాగా అందాక ఏగేదట్టాగా. కావమ్మ చెప్పవే, రావమ్మ చెప్పవే, రత్తమ్మ చెప్పవే, అత్తమ్మ చెప్పవే. ఆగేదట్టాగా అందాక ఏగేదట్టాగా. మాయదారి సిన్నాడు మనసే లాగేసిండు, మాయదారి సిన్నాడు నా మనసే లాగేసిండు. మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగేదట్టాగా అందాక ఏగేదట్టాగా.
సిగురుల్లో 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 మాటేసి కన్ను గీటిండే జీవున పానాలు తోడేసిందే ఎప్పుడు రమామ అంటే సంకురాత్రి పోయేదాకా మంచి ఘడియే లేదన్నాడే ఆగేదట్టాగా అందాక ఏగేదట్టాగా ఎల్లమ్మ చెప్పవే మల్లమ్మ చెప్పవే పుల్లమ్మ చెప్పవే బుల్లెమ్మ చెప్పవే ఆగేదట్టాగా అందాక ఏగేదట్టాగా ఊరి చెరువులోనే నీదులాడుతుంటే నీటి నురగల్లో తేలిపోతుంటే ఊరి చెరువులోనే నీదులాడుతుంటే నీటి నురగల్లో తేలిపోతుంటే బుడుంగున 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 మీదికి తేలిండే నా తొడి కొంగు పట్టుకుని లాగిండే ఎప్పుడు రమావా అంటే శివరాత్రి వెళ్ళేదాకా శుభలగ్గం లేదన్నాడే ఆగేదట్టాగా అందాక ఏగేదట్టాగా పున్నమ్మ చెప్పవే గున్నమ్మ చెప్పవే కన్నమ్మ చెప్పవే సిన్నమ్మ చెప్పవే ఆగేదట్టాగా అందాక ఏగేదట్టాగా కందిసేలలో కావలి కాసేసి సందకాడ ఒంటరిగా డొంకదారి నొస్తుంటే కందిసేలలో కావలి కాసేసి సందకాడ ఒంటరిగా డొంకదారి నొస్తుంటే గబుక్కున 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 కళ్ళు రెండు మూసిండే రువున పాటేసి నవ్వేసిండే ఏందిరా మామ అంటే కోడి కూసి కుయ్యంగానే తాళి కడతానన్నాడే ఆగేదట్టాగా ఈ రాత్రి ఏగేదట్టాగా అమ్మమ్మ చెప్పవే అయ్యమ్మ చెప్పవే పెద్దమ్మ చెప్పవే పిన్నమ్మ చెప్పవే ఆగేదట్టాగా అందాక ఏగేదట్టాగా మాయదారి సిన్నాడు నా మనసే లాగేసిండు కోడి కూసి కుయ్యంగానే తాళి కడతానన్నాడు ఆగేదట్టాగా ఈ రాత్రి ఏగేదట్టాగా ఆగేదట్టాగా ఈ రాత్రి ఏగేదట్టాగా ధన్యవాదాలు చాలా బాగా పాడావు. అంటే బేసికలీ ఎక్స్ప్రెషన్ అది ట్రై చేసావు బాగా, కానీ శృతి మొదటి నుంచి కూడా కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట. ఒకసారి ఫ్లాట్, ఒకసారి కొంచెం షార్ప్, ఇలా అవుతూ ఉండింది. అటెంప్ట్ బాగుంది, సాంగ్ సెలెక్షన్ అంతా బాగుంది, హుషారుగా కూడా పాడావు. కానీ మెయిన్గా ఈ శృతిలో కొంచెం అనిపించింది. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. పల్లవి సాకి లైన్స్ అవి వింటే యాస్టిస్ ఫిమేల్ టోన్లో పాడుతున్నట్టే ఉండింది. చాలా దగ్గరగా మ్యాచ్ చేసావు. ఒకవేళ ఈ రౌండ్ అదనుకుని ప్రాక్టీస్ చేసావు అనుకున్నా, మధ్యలో నుంచి అర్థమైంది నీకు ఇంకా గొంతు పూర్తిగా రాక దానివల్ల అమ్మాయి వాయిస్ లాగే ఉండటం వల్ల. బట్ కానీ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసావు, మంచి జోష్ ఉండింది.
ధన్యవాదాలు. నీకు వాయిస్లో మంచి ఎనర్జీ ఉంది. ఓకే, గుడ్, నైస్, ఆల్ ది బెస్ట్ అమ్మా. పాట మొత్తం పాడడం, అందులో ఏముందో అనుభూతి, అనుభవం అన్నీ విన్నావు, బాగా ప్రాక్టీస్ చేసావు, అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. పాటకు ముఖ్య ప్రాణమైనటువంటిది శృతి అనమాట. నేను ఎక్కడన్నా ఒక చోట నోట్ చేస్తాను అనుకో, ఇక్కడ ఎక్కడన్నా శృతి చేరలేదని. అది పోతుంటే సో మెనీ ప్లేసెస్ యు గో. ఇప్పుడు లైక్ సింత సెట్టెక్కి సిగురులు కోస్తుంటే సిటీ సిటీ గాజుల్లో తాళం వేస్తుంటే ఎక్కడ నేను క్లిచ్చాను, తాళం వేస్తుంటే ఉండాలి కదా, తాళం వేస్తుంటే ల్యాండింగ్ కరెక్టే, వేస్తుంటే అక్షరం మధ్యన నోట్ కొంచెం అటు ఇటు అవుతుందన్నమాట. అది పక్కడబందీగా పట్టుకోకపోతే అది స్లిప్ అవుతున్నట్టు ఉంటుందన్నమాట. పాడుతూ ఏదో స్లిప్ అయిపోతున్నట్టు ఉంటుంది. మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు. పర్టికులర్గా మదర్ నోట్ మనకు సా షడ్జం కానీ కరెక్ట్గా చేరకపోతే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. బట్ ది జోష్, ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, పాడడం, అక్షరాలు స్పష్టంగా ఉచ్చరించడం అవన్నీ పర్ఫెక్ట్. బట్ తాళం అన్నీ బాగుంది. బట్ సంగీతానికి ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది కదా, శృతిర్మాత లయ పితః అంటారు. లయ తల్లిదండ్రులు అయితే మనం అనాథలం అయిపోతాం. అన్నీ ఉన్నాయి నీ దగ్గర, అమ్మను కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది బాగా ప్రాక్టీస్ చేస్తే అమ్మే నీకు అన్నం పెట్టేది. సరేనా? ధన్యవాదాలు. శృతి గురించి ధన్యవాదాలు నా మాట విన్నందుకు. ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించినటువంటి ఉదార హృదయులు, కళాభిమాని, ప్యాంటెక్స్ ఎనర్ఫ్లో కంపెనీ అధినేత శ్రీ భాగవతుల ఆనంద్ మోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ వంగూరి చిట్టనరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అనుకోని అతిథి కాదు, అనుకున్న అతిథే మా అందరికీ సీనియర్ కళాకారిణి శ్రీమతి జమునారాణి గారు ఇవాళ సభలో ఉండడం, వారిని సత్కరించుకోకపోతే అది మమ్మల్ని మేము అవమానం చేసుకున్నట్టు అవుతుంది. వారిని ఒకసారి సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ 5వ సెమీఫైనల్స్ని సుసంపన్నమైంది. నిజంగా సంపన్నమైన కార్యక్రమం ఇప్పుడు సుసంపన్నం అంటున్నాం. ఇంతమంది అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని చిరు సత్కారం చేసుకునే అవకాశం ఈ వేదిక మాకు కల్పించినందుకు గాను. మళ్ళీ వచ్చే వారం ఈ చిన్నారి గళాలతోటి ఉంటాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. కొంచెం కరుణ, కొంచెం స్వర్గం ఉన్నాయి నా గుండెల్లో నా చంద్రలేఖ. ప్రేమంటే ఏమిటో తెలీదే. ఈగ యముడి మెరుపు తీగ, ఈజీగా తేరి జాన్ లేగా. మైక్ టెస్టింగ్ 1 2 3, తన కథలో 1 4 3, తనకే చెప్పింది ఎవరో చెప్పేసేనా. అసలే ప్రేమ దోమ ఎందుకు tell me why? ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు వదిలే.